25th మే సంవత్సరం అంతా బాగా కష్టపడ్డాము. ఆ కష్టానికి రేపే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఆల్ థింగ్స్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ రేపు. సో ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్, బట్ ఐ వాంట్ టు సే ఫ్యూ లాస్ట్ థింగ్స్, లాస్ట్ మినిట్ థింగ్స్ ఐ వాంట్ యూ టు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు మనము ఇయర్ సిలబస్ మొత్తం చదవడానికి చదవలేము. జస్ట్ మీరు వాట్ ఎవర్ యూ కెన్ డూ రైట్ నౌ, దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇవాళ రేపు మీరు ఏం చేయగలుగుతారో మీ చేతిలో ఏముందో, ఇవాళ రేపు, టుడే అండ్ టుమారో, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మన చేతిలో ఉంది మాత్రం ఇన్ అవర్ కంట్రోల్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద లాస్ట్ ఫ్యూ మినిట్ థింగ్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. మీ చేతిలో ఉన్నంత సంవత్సరం అంతా ఎంత చేయాలో మీ చేతిలో అయినంత మీరు చేస్తారు. యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్, యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్. యా, ప్రతి టాపర్ ఎవరైనా కానీ ఇండియా మొత్తంలో, నో టాపర్ ఎవర్ న్యూ ఎవ్రీ ఆన్సర్. ప్రతి ఆన్సర్ తెలిసిన ఏ టాపర్ ఉంటాడు. స్మార్ట్ గెస్సింగ్, ఎలిమినేషన్, చూసింగ్ ద ఆన్సర్స్ యూ నో ఫస్ట్, అండ్ ప్రేయింగ్ స్ట్రాటజీస్ విచ్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. మన హార్డ్ వర్క్ నమ్ముకొని పోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐ వాంట్ యూ గైస్ టు ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఇక్కడ నుంచి ఫేత్ గేమ్, ఇక్కడ నుంచి ఫేత్ గేమ్. ఫేత్ దేని మీద ఉండాలి? ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు కష్టపడ్డారు, కష్టానికి ఫలితం వస్తుంది. తొందరపడకండి. ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. రిమెంబర్ దట్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. జస్ట్ గో అండ్ ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లర్న్డ్. ఫస్ట్ పాయింట్ అది, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. సెకండ్ పాయింట్, అదే టోల్డ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సెకండ్ పాయింట్, స్టిక్ టు యువర్ స్ట్రాటజీ. స్టిక్ టు యువర్ స్ట్రాటజీ, స్టిక్ టు అవర్ స్ట్రాటజీ విచ్ మనము ఒక సింగిల్ స్ట్రాటజీతోని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. మీరు కొన్ని సొంతంగా చేస్తారు, మనం కొన్ని కలిసి చేస్తున్నాం, ఇయర్ మొత్తం కష్టపడ్డాం. స్టిక్ టు యువర్ స్ట్రాటజీ. రిమెంబర్ టూ థింగ్స్. స్ట్రాటజీ అన్నప్పుడు రేపు రెండు థింగ్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి. ఫస్ట్, మీకు వచ్చిన క్వశ్చన్లు ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ఎతకండి. మీకు వచ్చిన క్వశ్చన్లు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. రాని క్వశ్చన్ల గురించి స్టార్టింగ్లో కొట్లాడకండి, ఎండింగ్ అంతా మన పని అదే. బట్ ఇన్ ద బిగినింగ్ షుడ్ బి ఆల్వేస్ రైట్ ఆన్సర్స్. మనకు తెలిసింది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్ట్రాటజీ, స్టిక్ టు యువర్ స్ట్రాటజీ. ఫస్ట్ తెలిసింది అటెంప్ట్ చేయడం నేర్చుకోండి. పేపర్ అంతా స్కిమ్ చేసి మీకు వచ్చినవి ఎత్తుక్కొని దాన్ని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయండి, ఇది 100% రైట్ 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 అని. సెకండ్, రిమెంబర్, డోంట్ ప్యానిక్ ఇఫ్ యూ డోంట్ నో ఫస్ట్ 5 to 10 క్వశ్చన్స్ మీకు అసలు ఏం తెలియదు అన్నా కూడా ప్యానిక్ కాకండి. అంటే అక్కడ ఒక్కొక్క నిమిషం ఒక గంటలాగా అనిపిస్తుంది. ఓకేనా? విచ్ ఇస్ వెరీ న్యాచురల్. మీకు ఒక్కరికే కాదు, అందరికి ఉంటుంది, అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే 1 year, యూనో, స్టేక్స్ 1 year. కాబట్టి మీరు 1 year ప్రిపరేషన్, ఇంకో 1 year ఆగాలి. ఇట్లాంటి థాట్స్ అన్నీ మీకు ప్రతి ఒక్క చిన్న చిన్న దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. సో ఫస్ట్ 5 to 10 క్వశ్చన్స్ ఏవైతున్నాయో, ఫస్ట్ 5 to 10 minutes ఏవైతున్నాయో చాలా ఇంపార్టెంట్. కీప్ యువర్ కామ్. అది ఫస్ట్ 10 minutes చాలా చాలా కేయాటిక్గా ఉంటుంది, మొత్తం ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మోటివేట్ చేసుకుంటాం, పేపర్ చేతికి రాగానే రియాలిటీ హిట్ అవుతుంది. నవ్ యూ హ్యావ్ టు డూ ఇట్ కదా. అప్పుడు నేను చేస్తా అనుకుంటా, ఇంకా చేస్తాను టైం వచ్చింది కాబట్టి ఇట్ ఫీల్స్ డిఫరెంట్. సో ఫస్ట్ 5 to 10 minutes, ఫస్ట్ 5 to 10 క్వశ్చన్స్. డోంట్ ప్యానిక్. ఆ 10 minutes తర్వాత ఇట్ విల్ గో అవే, ద ఫీలింగ్ విల్ గో అవే. ఇఫ్ యూ ప్యానిక్ ఇట్ విల్ స్టే టిల్ ద ఎగ్జామ్. అది లెక్క స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 to 10 క్వశ్చన్స్, 5 to 10 minutes. ప్యానిక్ అవ్వకండి. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ కానీ ఫస్ట్ 5 to 10 minutes, ఫస్ట్ 5 to 10 క్వశ్చన్స్ దేవునికి వదిలేయండి. రాకుంటే ప్యానిక్ అవ్వకండి, వస్తే ఎక్కువ ఆనందపడిపోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్లో రాంగ్స్ పెట్టొస్తాం. నెక్స్ట్, ఓవర్ కాన్ఫిడెన్స్లో రాంగ్ పెట్టొచ్చేస్తాం. సో కామ్, పీస్ విల్ ప్రొటెక్ట్ యూ. పీస్ విల్ ప్రొటెక్ట్ యూ. ప్రశాంతంగా ఉండండి. 5-10 క్వశ్చన్లతో మొత్తం ఐఏఎస్ అయిపోరు, మిగతా 90 క్వశ్చన్లు ఉన్నాయి. అవునా కదా?
సో సెకండ్ థింగ్, స్టిక్ టు ద స్ట్రాటజీ, స్టిక్ టు ద స్ట్రాటజీ. మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేయకండి. అర్థమైందా? స్టిక్ టు యువర్ స్ట్రాటజీ. అందరం కలిసి చేస్తున్నాం కానీ అందరూ ఇండివిజువల్లీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. స్టిక్ టు దట్. డోంట్ గో అవుట్ ఆఫ్ స్క్రిప్ట్. ఇట్ విల్ బి ద వాటర్ యూ డోంట్ నో, అన్నోన్ వాటర్స్కి వెళ్ళిపోతారు, అర్థం కూడా కాదు. స్టే ఇన్ ద నోన్ మైండ్ సెట్. మీకు ఆల్రెడీ తెలిసిన మైండ్ సెట్లోనే ఉండండి. తెలియని కొత్త మైండ్ సెట్కి వెళ్ళకండి, క్వశ్చన్లను చూసి లేకుంటే సిచ్యువేషన్ చూసి పక్క వాళ్ళని చూసి కదా. సెకండ్ థింగ్. థర్డ్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ రాత్రి చాలా బాగా పడుకోండి. స్లీప్ వెల్ టు నైట్. చాలా నీట్గా హ్యాపీగా హ్యావ్ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. 6 కన్నా తగ్గొద్దు. బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయాలంటే రేపు పని మొత్తం బ్రెయిన్తోనే. మీరు ఆ పని మొత్తం ఇవాళ ఈవినింగ్ క్లాస్లో చేసేసి నైట్ నైట్ నిద్రపోకుండా చేసారు అనుకోండి, రివిజన్లు ఎక్కువ చేసి లేకుంటే ఓవర్ థింకింగ్తో నైట్ చేశారనుకోండి, రేపు పొద్దున బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది. సో వ్రాప్ అప్ సూన్. 7 o'clock నుంచి ఎట్ ఎనీ కాస్ట్ డోంట్ టచ్ యువర్ మొబైల్. అందరితో మాట్లాడే వాళ్ళతో అందరితో మాట్లాడేయండి. కావాలంటే ఫోన్ సైలెంట్లో పెట్టుకోను, లేకుంటే పక్కకు పెట్టు. ఫ్లైట్ మోడ్లో పెట్టిన ఇబ్బంది లేదు, అలారాలు పెట్టుకోండి. ఈ ఒకవేళ మీరు హోటల్స్లో ఎక్కడైనా ఉంటున్నారంటే టెల్ ద స్టాఫ్ టు వేక్ యూ అప్. ఇఫ్ యు ఆర్ నాట్ అవేక్ బై 7:30, టెల్ దెమ్ టు వేక్ యూ అప్. ఎస్, యూ కెన్ డూ దట్. ఓకే, దట్ ఈస్ దర్. సో స్లీప్ వెల్. నిద్ర చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్కి చాలా రెస్ట్ ఇంపార్టెంట్. బాగా పడుకోండి. అది ఇంకొకటి. రేపు పట్టుకెళ్ళేది అన్ని ఇవ్వాలే, అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని పెట్టుకోండి. హ్యావ్ ఏ ట్రాన్స్పరెంట్ పౌచ్ ఉంటే బెటర్. లేదంటే ఇన్ హ్యాండ్ సమ్వేర్, యూనో, ఏదో ఒక రబ్బర్ బ్యాండ్లోనో లేకుంటే ఏదైనా బ్యాగ్లోనో పెట్టేసుకొని ఒక కవర్లో పెట్టుకోండి. ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటే నార్మల్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, దానిలో అయినా పెట్టేసుకోండి. అడ్మిట్ కార్డు, మీ ఐడి ప్రూఫ్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్. బ్లాక్ పెన్ లే, బ్లూ పెన్స్ వాడొద్దు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. దెర్ ఇస్ నో బ్లూ పెన్, ఓన్లీ యూజ్ బ్లాక్ బాల్ పెన్ పెన్స్. 3-4 పట్టుకెళ్ళండి. కొంచెం ఇవ్వాలి, కొంచెం ట్రై టు రైట్ ఇట్ విత్ కొద్దిగా ఇలా గీకేసి పెట్టేసుకొని స్మూత్ అవుతుంది. ఎగ్జామ్లోకి వెళ్ళి గీకాల్సిన అవసరం రాదు. హ్యావ్ ఏ వాటర్ బాటిల్ విత్ యూ, డోంట్ ఫర్గెట్. డోంట్ డ్రింక్ టూ మచ్ వాటర్, ఓన్లీ సిప్ సమ్. తాగేయకండి, సిప్ చేయండి అంతే. పచ్చిగా ఉండాలి నోరు, ఎండిపోయేటట్టు ఉండొద్దు. మరి వాటర్ ఎక్కువైపోయి టాయిలెట్కి వెళ్ళాలి ఊకే అని అట్లాంటి ప్రాబ్లం రావద్దు. అర్థమైందా? వర్షాకాలం వచ్చేసింది. సో చలి కొంచెం పెట్టొచ్చేమో తెలియదు. సో కొంచెం చలి పెడితే వాటర్ ఎక్కువ తాగేస్తే యూ హ్యావ్ టు గో టు బాత్రూమ్, వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం. సో జాగ్రత్త. ఇఫ్ యూఆర్ క్యారింగ్ వాచ్, యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ డిజిటల్ వాచ్, ఓన్లీ అన్లాక్. క్యాల్కులేటర్ వాచ్ కూడా పట్టుకెళ్ళొద్దు, ఓన్లీ అన్లాక్, అనలాగ్, టిక్ 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 టిక్. యూఆర్ క్యారింగ్ దట్, క్యారీ దట్ వాచ్. ఇఫ్ నాట్, అక్కడ ఒక వాచ్ ఉంటుంది. ఉండకుంటే ఇన్విజిలేటర్ బాధ్యత మీకు టైం చెప్పడం, 15 minutes కి, హాఫ్-అన్-అవర్కి ఒకసారి. యూ కెన్ ఆస్క్ దెమ్ టైమ్. ఇఫ్ దెర్ ఇస్ నో వన్, ఎవరు చెప్పట్లేదు, మీకు తెలియట్లేదు అంటే అడగొచ్చు. ఓకేనా? యూ కెన్ రిక్వెస్ట్ దెమ్ టు అనౌన్స్ టైమ్ ఫర్ ఎవ్రీ 15 minutes. 15 minutes ఒకసారి, హాఫ్-అన్-అవర్కి ఒకసారి, అట్లీస్ట్ హాఫ్-అన్-అవర్కి ఒకసారి అయినా కూడా అనౌన్స్ చేయమని చెప్పొచ్చు. అండ్ ఎగ్జామ్ 15 నిమిషాల ముందు వాళ్ళే అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే బబ్లింగ్ ఎవరైనా చేయని వాళ్ళు ఆ 15 నిమిషాలలో చేసుకుంటారు అని చెప్పి. దట్ ఈస్ ఇంపార్టెంట్. హ్యావ్ బీ వెరీ టైం కాన్షియస్. స్టార్టింగ్లో టైం ఎక్కువ పెట్టేసి గంటలో 20-30 క్వశ్చన్లు చేసి ఇంకా గంటలో 60-70 చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. టైం కాన్షియస్గా అన్నిటికీ ఈక్వల్ టైం ఇవ్వండి, జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? దట్ ఇస్ ద ఫోర్త్ థింగ్. ఫిఫ్త్ థింగ్, రీచ్ యువర్ ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ 1 hour బిఫోర్. 8 AM వరకు అక్కడ ఉండండి. బీ దేర్ బై 8 AM. రీచ్ యువర్ సెంటర్ బై 8 AM. ఓకే. లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఉండొద్దు దేనికి ట్రావెలింగ్లో. యూ షుడ్ నాట్ హ్యావ్ లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఇన్ ద ట్రావెలింగ్. అండర్స్టూడ్? అండర్స్టూడ్. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది పేపర్ 1. పేపర్ 1కి పేపర్ 2కి 2-3 hours గ్యాప్ ఉంటుంది. ఈ 2 hours గ్యాప్లో డోంట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ ఎనీ వన్ అబౌట్ పేపర్ 1. దట్ విల్ డైవర్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ సీసెట్. అనలిటికల్ బ్రెయిన్ పోద్ది మీది, ఇబ్బంది పడతారు. డోంట్ ఎవర్ డిస్కస్. అక్కడ ఉంటారు చాలామంది, మీకు తెలిసిన వాళ్ళు రావచ్చు, తెలియని వాళ్ళు రావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు రావచ్చు. వాళ్ళు కలిసినా కూడా వాళ్ళకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. పేపర్ 2 అయిపోయే వరకు ఏం మాట్లాడొద్దని చెప్పి. లెట్ దెమ్ బి సీరియస్, సైలెంట్. ఎంకరేజ్ చేయకున్నా ఏం కాదు.
డౌట్ రావద్దు. డౌట్ వచ్చిందంటే సీసాట్లో దెబ్బ పడుతుంది. ఈవినింగ్ వచ్చినాక, ఈవినింగ్ మనకు అయిపోయినాక 4:35 నుంచి మనకు వేరే పనే లేదు, ఈ ఎగ్జామ్ గురించే డిస్కస్ చేసుకుందాం అందరం కూర్చొని, కదా. దర్ ఇస్ నో అదర్ వర్క్, వీ విల్ డిస్కస్ అబౌట్ ఎగ్జామ్ ఓన్లీ. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, లీవ్ ఇట్. ఇప్పుడు ఆ మధ్యలో ఆ అవర్స్ని మీరు పేపర్ వన్ గురించి టైం స్పెండ్ చేస్తే యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. స్పెండ్ ఇట్ ఆన్ పేపర్ టూ ఆర్ మెడిటేట్, హ్యావ్ ఎ క్విక్ నాప్ ఇఫ్ పాసిబుల్. అండర్స్టూడ్. మేక్ యువర్ మెంటల్ పీస్ యువర్ టాప్ ప్రియారిటీ ఆఫ్టర్ పేపర్ వన్. బ్రెయిన్ కొంచెం హీట్ ఎక్కుతుంది, దాన్ని ఎలా కూల్ చేసుకోవాలని ట్రై చేయండి. ఇంకా డిస్కషన్ చేసి ఇంకా ఎక్కువ హీట్ పెంచుకోకండి. గాట్ ఇట్. మీకు మరీ అంత దూరంగా అనిపిస్తే నాకు కాల్ చేయండి. ఓకేనా. మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే యూ కాల్ మీ. ఓకే. సీసాట్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ కంప్లీట్. సీసాట్ ఇస్ అ గేమ్ చేంజర్. ఎస్. దాన్ని లైట్ తీసుకోకండి, దాన్ని హెవీ కూడా తీసుకోకండి, లెట్ ఇట్ బి. బ్లాంక్ అవ్వద్దు మనం, అంతే. అక్కడికి వెళ్ళి టఫ్ అనిపించచ్చు, ఈజీ అనిపించచ్చు, ఏదనిపించినా కూడా లాస్ట్ వరకు సాల్వ్ చేస్తూ పెట్టుకుంటూ వెళ్ళండి. 66 మార్కులే కావాలి మనం, కదా. 30 క్వశ్చన్లు కరెక్ట్ చేసి వస్తాయాలు. సో బీ వెరీ వెరీ స్ట్రిక్ట్. లాస్ట్ వరకు సిన్సియర్గా చేయాలి సీసాట్. ఎమోషన్తో సీసాట్ చేయొద్దు. సీసాట్ అంటే అగైన్ ఐ ఆల్వేస్ ఇట్ ఇస్ యాప్ట్యూడ్ టెస్ట్. హౌ యూ హ్యాండిల్ ప్రాబ్లమ్ విత్ పీస్, కామ్నెస్. దట్స్ హౌ యూ హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్. దట్స్ హౌ ఆఫీసర్ హ్యాండిల్స్ ద ప్రాబ్లమ్స్. సో అలానే హ్యాండిల్ చేయండి. అనవసరంగా ఎమోషనల్ అయ్యి మనం అవ్వద్దు. అర్థమైందా. సో ఆ మధ్యలో గ్యాప్, ఆ సీసెట్లో 2 గంటలు, ఈ ఎగ్జామ్లో జిఎస్లో 2 గంటలు కరెక్ట్ వాడుకుంటే యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్. మార్కులు వచ్చినా రాకున్నా, ఎగ్జామ్ క్లియర్ అయినా కాకున్నా సెకండరీ, ప్రైమరీ యూ షుడ్ బి డూయింగ్ యువర్ బెస్ట్. ఎగ్జామ్ క్లియర్ అయినా కాకున్నా సెకండరీ, ప్రైమరీ అంటే యూ డూయింగ్ యువర్ బెస్ట్, యూ ఇంప్లిమెంటింగ్ ఆల్ ద స్ట్రాటజీస్. మీరు మీ ఎగ్జామ్ మీ కంట్రోల్లో ఉండడం మీకు ఇంపార్టెంట్. అది మీ హైయెస్ట్ ప్రియారిటీ. అది మీ ఎగ్జామ్ మీ కంట్రోల్లో ఉంది. ఫెయిల్ అయినా పాస్ అయినా మీ కంట్రోల్లో అయినరు, చాలు మనకు. వి హ్యావ్ అచీవ్డ్ హాఫ్ బ్యాటిల్ వన్. దట్స్ ఆల్ ఐ ఆస్క్. ఎగ్జామ్ మన కంట్రోల్లో ఉండాలి. ఎగ్జామ్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళొద్దు, మన చేతిలోంచి బయటకు వెళ్ళొద్దు. ఓకే. అదొక్కటి 100% గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ మన చేతిలో. లాస్ట్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లక్షల మంది రాస్తారు రేపు ఎగ్జామ్. ఓకేనా. రేపు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఇంతమంది రాసేస్తున్నారు అట్లాంటివన్నీ వస్తాయి. ఎగ్జామ్ అయిపోయినాక ఎల్లుండి ద ఓన్లీ పర్సన్ దట్ విల్ మ్యాటర్ ఈజ్ యూ. మీకు మీరే మ్యాటర్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా ఏమైపోయినా మీకు సంబంధం లేదు, ఎవరు క్లియర్ చేసినా క్లియర్ చేయకున్నా. ఎల్లుండి ఎగ్జామ్ అయిపోయినాక ఈవినింగ్ నుంచి మీకు మీరు ఒకరే మ్యాటర్ అవుతారు. మీ పొజిషన్ ఏందో ఒకటే ఆలోచించుకుంటారు మీరు, అంతే కదా. పక్క వాళ్ళందరి గురించి ఆలోచించాం మనం. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బెట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓన్లీ యూ మ్యాటర్ టు యువర్ సెల్ఫ్, నో వన్ ఎల్స్. రేపు ఒక్కరోజు ఫ్యామిలీ అన్ని పక్కకు పెట్టాను, రేపు ఒక్కరోజు మీరు ఒక్కరే మ్యాటర్ అవుతారు మీకు. రేపు తర్వాత కూడా రియాలిటీ, దాని తర్వాత కూడా మీరు ఒకరే మ్యాటర్ అవుతారు. కాకపోతే మధ్యలో చాలా గుర్తొస్తూ ఉంటాయి. పక్క కనబడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, పిచ్చి పిచ్చి అవుతూ ఉంటారు ఎగ్జామ్లో. డోంట్ ఎట్ ఆల్ టర్న్ యువర్ హెడ్. ఒక్కసారి టర్న్ చేసినామంటే ఒక మార్క్ పోతుందని గుర్తుపెట్టుకోండి. ఒక్క టర్న్ చేసినామంటే 2 మార్క్స్ పోయినాయి, హాఫ్ మార్క్ పోయింది, 0.6 మార్క్స్ పోయినాయి, అంటే 2.6 మార్క్స్ పోతాయి. కొంచెం డిస్ట్రాక్ట్ అయితే 2.6 మార్క్స్ అవుట్. 0.6 మార్క్స్ కాదు, 2.6 మార్క్స్. అంటే రైట్ అవ్వాల్సింది రాంగ్ అయింది, ఆ 2 మార్క్స్ నువ్వు పొడగొట్టుకున్నట్టే కదా. రైట్ అవ్వాల్సింది రాంగ్ అస్సలు అవ్వద్దు. సో డిస్ట్రాక్ట్ అవ్వకుండా 2 గంటలు పేపర్ మీద కళ్ళు పెట్టి ఉంచాలి. హార్స్ రేస్ గుర్రం కట్టినట్టు ఇట్లా ఉండాలి ఫోకస్. పక్కకి వెళ్ళినా కూడా మళ్ళీ కమ్ బ్యాక్. మరీ ఎక్కువ అనిపించింది అనుకోండి, టేక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. యా, మరీ ఎక్కువ అనిపిస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రెత్, ఈజియెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం లేదు. 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 అని చెప్పి లాంగ్ బ్రీత్ ఇన్ తీసుకోండి. 1 2 3 4 5 అని చెప్పి లెట్ ఇట్ స్టే ఫర్ 5 సెకండ్స్ అండ్ అగైన్ లీవ్ ఇట్ ఫర్ 5 సెకండ్స్. సో టోటల్ 15 సెకండ్స్, 1 మినిట్ చేయండి. అంటే 4 సార్లు చేస్తారు.
నాలుగు సార్లు చేశారంటే ఏ ప్రెషర్ ఉన్నా కూడా, ఏ తలకాయ నొప్పి ఉన్నా కూడా 4 సార్లు చేశారంటే అన్నీ పోతాయి మైండ్లో నుంచి. 5 5 సెకండ్స్ యూ హ్యావ్ టు హోల్డ్. లోపల తీసుకొని 5 సెకండ్ హోల్డ్. లోపల తీసుకునేటప్పుడు 5 5 సెకండ్స్ తీసుకోవాలి మెల్లిగా. గోట్ ఇట్. 1. యూ విల్ సీ ద డిఫరెన్స్. ఒక్కసారి మీరు ఇప్పుడు ట్రై చేసినా చేయండి, ఇబ్బంది ఏం లేదు. చేస్తారా? ట్రై చేయండి ఒకసారి. ఐ విల్ షో యూ హౌ. ఓకేనా? డీప్ బ్రెత్ తీసుకోండి. మెల్లిగా మెల్లిగా. లెట్ మీ కౌంట్. వెన్ ఐ కౌంట్ ఐ స్టార్ట్ ఇట్. డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్. 1 2 3 4 5. హోల్డ్. 1 2 3 4 5. రిలీజ్ మెల్లిగా. 1 2 3 4 5. ఓకే. బ్రీత్ నార్మల్. ఎలా అనిపించింది? మచ్ బెటర్. ప్రియాంక కామ్. గుడ్. మిగతా వాళ్ళు చేశారా? ఇంకా చేస్తున్నారు 4 4 సార్లు. ఎస్. గుడ్. ఓకే. కామ్. గుడ్. యా. మిగతా వాళ్ళు అనీష్, జ్యోతి, స్వాతి, గుడ్ బాలా. సార్. Yes. యా. ఎస్. బాలా ఉన్నాడా? ఆన్ చేసుకున్నావు ఒకటిగా. ఏం సార్ బాలా, డైరెక్ట్ మెసేజ్ పెడతావు, చెప్పు. అచ్చా, ఓకే. ఓకే. చెప్పిన ఆయన వింటున్నావు కదా? వినుకుంటా ఉండు. ఓకే. జాగ్రత్తగా విను. హైయెస్ట్ బెనిఫిట్ రావాలి. సో ఇది 4 సార్లు చేస్తే 1 minute సెట్ అవుతారు. ఎంత ఎగ్జామ్లో ఏమనిపించినా కూడా 4 times ఇఫ్ యూ డూ దిస్ 1 minute సెట్ అయిపోతారు. ఫస్ట్ ఒక్కసారి చేస్తేనే మీకు ఆల్రెడీ కామ్నెస్ వచ్చింది, యూఆర్ ఫీలింగ్ బెటర్. 4 సార్లు చేస్తే ఎగ్జామ్ స్మాష్ చేస్తారు. అర్థమైందా? బిఫోర్ యూ స్టార్ట్ డూ దిస్. మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే డూ దిస్. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ యూ కెన్ డూ వితౌట్ మేకింగ్ ఎనీ సౌండ్ గెటింగ్ అప్. యా. యూజ్ ఇట్ ప్రాపర్లీ. డోంట్ ఫర్గెట్. మర్చిపోతాం, ఇట్లాంటివి ఉంటాయని మర్చిపోతాం టెన్షన్లో. అన్ని గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఏంటి, స్టిక్ టు యర్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం, మన కంట్రోల్లో ఎగ్జామ్ ఉండడం మన గోల్ రేపు. యా. బీ వెరీ కంపోజ్డ్, బీ షార్ప్ యాజ్ నైఫ్. చాలా షార్ప్గా ఉండ, కట్ అయిపోవాలి ఒక్కొక్కరికి. మైండ్ సెట్ టాపర్ మైండ్ సెట్లో ఉండండి. టాపరే మీరు, అదే మైండ్ సెట్లో ఉండండి. మైండ్ సెట్ వదలకండి. అర్థమైందా? గాట్ ఇట్. మీరు రేపు పొద్దున ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది గుర్తుపెట్టుకోండి. ఒక్కటి ఫైనల్గా చెప్తున్నా, యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎగ్జామ్ హాల్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీవన్. యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీవన్. ఓకేనా? మీ పేరెంట్స్కో, మీ వైఫ్కో, మీ హస్బెండ్కో, మీ పిల్లలకో, మీ ఫ్రెండ్స్కో, సొసైటీకో ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు మీరు. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు గెట్ క్లెయిమ్. యు ఆర్ గోయింగ్ టు క్లెయిమ్ వాట్ యు ప్రిపేర్డ్ ఫర్, వాట్ యు డిజర్వ్. మీరు డిజర్వ్ అయ్యే తెచ్చుకోవడానికి వెళ్తున్నారు రేపు. ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి పోవట్లేదు. మీకు కావాల్సింది మీకు, మీరు ఇంత కష్టపడ్డారు, మీ కష్టానికి మీకు కావాల్సింది మీరు తీసుకోవడానికి వెళ్తున్నారు. అర్థమైందా? నథింగ్ ఎల్స్. ఎస్. Yes. యా. నాకు ప్రూవ్ చేసుకోవడానికి, మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళట్లేదు. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్, యూ ఆర్ గోయింగ్ టు గో అండ్ గెట్ ఇట్, అంతే. నథింగ్ మోర్, నథింగ్ లెస్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకున్నారు కాదు. మీకు, మీరు ప్రిపేర్ అయ్యారు, మీరు కష్టపడ్డారు, పై తీసుకోవడానికి వెళ్తున్నారు. గాట్ ఇట్. పై తెచ్చుకోండి. ఇంకో లాస్ట్ చెప్తాను, మనుషులు ఎగ్జామ్ పోయినా కూడా బాధపడరు. దేనికి బాధపడతారు తెలుసా? అటెంప్ట్ సరిగ్గా ఇవ్వలేదని బాధపడతారు. రిగ్రెట్ విల్ కమ్ బికాస్ వాళ్ళకు ఎగ్జామ్ రిజల్ట్ క్లియర్ కాలేదు, ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, మెయిన్స్ యూనో జిఎస్ మంచిగా రాయలేదు, సీసాట్ సరిగ్గా కాలేదు, దానికి బాధపడరు అనమాట. దాని క్లియర్ కాకుండా కూడా బాధపడరు. 100% గ్యారంటీ. వాట్ దే రిగ్రెట్ ఇస్, చేతులారా చేసుకున్నాము, అనవసరంగా టెన్షన్ పడ్డా, అనవసరంగా నా కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయినా. బీ కంపోస్ట్. దీనికే బాధ ఉంటుంది మీకు.
సో రేపు పొద్దున ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ హ్యాపీలీ. ఐ వాంట్ టు ఐ వాంట్ యూ టు విన్ యువర్ సెల్ఫ్. మీరు మీ కంట్రోల్లో రేపు వచ్చిందంటే మీ జీవితం మీ కంట్రోల్కి వచ్చేసినట్టే. ఎగ్జామ్ తర్వాత, ఎగ్జామ్ చాలా చిన్నది. యూఆర్ గోయింగ్ టు ఫైట్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్. ఎస్. Yes, sir. Yes, sir. అండర్స్టూడ్ ఎవరీవన్. ఎస్. యూఆర్ గోయింగ్ టు ఫైట్ బిగ్గెస్ట్ బ్యాటిల్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్, ఇన్ యువర్ ఓన్ వే. ఎవరు అవసరం లేదు. మీరు మీరు అనుకున్నది మీరు అనుకున్నట్టు చేస్తున్నాడు, అంతే చాలు. మీ ఓన్ టర్మ్స్లో మీరు మీకు అనుకున్న మీకు మీ కంఫర్ట్గా మీరు చేయండి. బయటకు వచ్చి రూపాయి రిగ్రెట్ ఉండొద్దు, మనం నవ్వుకుంటొద్దాం అంతే. దట్స్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డూ. ఇబ్బంది అనిపించిందా స్మైల్, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ప్రతి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయండి. ఎన్ని నేర్చుకున్నామో ప్రతి ఒక్కటి గుర్తొస్తే రేపు వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ వాడండి. Yeah. గుర్తొచ్చి మెంటల్ స్టేట్ సరిగ్గా లేక తప్పు పెట్టుకు వస్తే అది రిగ్రెట్ అయింది. తెలిసినాయి. కామ్, పీస్, యూ బీయింగ్ ఇన్ యువర్ కంట్రోల్, గెట్టింగ్ గెట్టింగ్ వాట్ యూ డిజర్వ్. ఫర్ దట్ మీరు ఎంత కష్టపడరో అంత వస్తుంది మీకు. తప్పలేదు కదా. మనం లక్ కోసం వెళ్తలేం, కష్టపడ్డం కూడా వెళ్తున్నాం, అవునా కదా. కెసినో కాదు నాకు మనం రేపు పోయేది, పేకాట కాదు. మన లక్ ట్రై చేసి వస్తాం అని చెప్పి కష్టపడ్డారు మీరంతా. ఎంత కష్టపడ్డారు, ఎంత అయితే అంత కష్టపడ్డారు గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో ఎంత ఉంటే అంత కష్టపడ్డారు. యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్. అక్కడ పోయి కూడా ఇంప్లిమెంట్ యువర్ బెస్ట్. వచ్చినప్పుడు అదొక్క ఫీలింగ్తో ఉండండి, ఐ హ్యావ్ డన్ మై బెస్ట్, అంతే. వాట్ ఎవర్ మే కమ్ ఐఎమ్ ప్రిపేర్డ్ బికాజ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అంతే కదా. అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా. ఇవాళ నిద్రపోవడం పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. బాగా నిద్రపోవడం కూడా పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. పొద్దున్న లేవడం పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. రేపు పొద్దున మధ్యాహ్నం ఎవరితో మాట్లాడకపోవడం పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. ఎగ్జామ్ హాల్లో కూల్గా ఉండడం పార్ట్ ఆఫ్ ద ఎగ్జామే. ఎవరైనా మధ్యలో ఎవరికి ఫోన్ చేసి లేకుంటే క్వశ్చన్లు డిస్కస్ చేసుకోకపోవడం పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్. సీసాట్లో ప్రశాంతంగా ఉండి మీకు వచ్చిన క్వశ్చన్లు ఎత్తుక్కోవడం పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ బై ఫ్రమ్ 7 AM, 7 PM. ఇవాళ 7 PM నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, రేపు కాదు. అర్థమైంది. ఎందుకంటే 7 తర్వాత మీరు రిలాక్సేషన్ స్టార్ట్ అవ్వాలి. బాడీ లైట్ రివిజన్ చేసుకొని 9 వరకు అవుట్. 9 తర్వాత మెలుకుతూ ఉన్నారంటే మార్కులు పోతున్నాయి అని అర్థం. అంటే నిద్ర రాకున్నా కూడా లైట్స్ క్లోజ్ అయ్యి ఉండవు. చెప్పినా కదా, బీ యువర్ బెస్ట్. మార్కులు రాకున్నా ఏం కాదు, యూ హ్యావ్ టు బీ యువర్ బెస్ట్. ఫోన్లు పట్టుకోకుండా లైట్లు ఆఫ్ చేసేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొనే ఉండండి. డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎనీథింగ్ బట్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ టిల్ మార్నింగ్. కళ్ళు మూసుకున్నా అంటే పొద్దున వరకు కళ్ళు తెరవద్దు, అలారం వచ్చేవారు. కమిట్మెంట్, డిసిప్లిన్. ఇవాళ ఒక్కరోజు చూపియండి. ఎగ్జామ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్. అందరు రేపు పొద్దున అనుకొని ఈ భ్రమలో ఉన్నారు. యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. మీరు మిగతా వాళ్ళకన్నా ముందు నుంచే, 1 day ముందు నుంచే మనం ఎడ్జ్లో ఉంటాం. ఆల్రెడీ అందరికి చెప్పినాను. 9 to 11 మనం జాగ్రత్తగా ఉండాలి, 2 to 4 జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాం ఈ ఎగ్జామ్ కోసం. వీఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. ఎస్ ఆర్ నో? వాట్ ఎవర్ కమ్స్ విల్ గో అండ్ హ్యాండిల్. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఎవడేం హ్యాండిల్ చేసినా చేయకుండా మనం ఈ ఎగ్జామ్ అయితే 100% చేస్తాం. ఎల్లుండి ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు. రేపు ఏమవుతుందో మనకు తెలుసు. 11 o'clock ఎగ్జామ్ ఉన్నది, 2 o'clock 9 o'clock ఎగ్జామ్ ఉంది, 2 o'clock ఎగ్జామ్ ఉంది. రేపు షెడ్యూల్ మొత్తం మనకు తెలుసు. రేపు ఏమవుతుందో మనకు తెలుసు, మన కంట్రోల్నే ఉంటుంది. దట్స్ ఇట్. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. తర్వాత తర్వాత చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం. ఈవినింగ్ వచ్చినాక ఇట్లనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం. యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 3 రోజులు హాలిడే ఇచ్చేసిన 4.0లో. ఇవాళ రేపు ఎల్లుండి నేను కూడా నేను కూడా మీతోనే కూర్చుంటున్నాను. యా. రేపు ఈవినింగ్ మనది చూసుకున్నాక
ఎవరెవరిది క్లియర్ అయితే మళ్ళీ మెయిన్స్ ప్లాన్ చేయాలిగా. సో దాని ప్రకారం కాకని వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలి. ఏది ఉన్నా కూడా మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. వీ విల్ గో ఫార్వర్డ్. వెనకకైతే పోయేది లేదు, ముందడికి అడిగేస్తాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టుమారో వీ హ్యావ్ నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలుసు. రేపు ఒక్కటి మీ చేతిలో ఉంది. అండ్ యూ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్. ఇండియా మొత్తం లక్షల మంది ఎవడు ఏమైనా చేసుకుని, మీరు మాత్రం మీ టర్మ్స్లోనే చేస్తారు, ప్రశాంతంగా చేస్తారు. వచ్చేటప్పుడు విత్ స్మైల్ యుల్ కమ్ బ్యాక్. దట్స్ విన్నింగ్ ఓవర్ యువర్ ఎగ్జామ్, విన్నింగ్ ఓవర్ యువర్ ఫియర్. దట్స్ గ్రేటర్ దెన్ ఎగ్జామ్. లైఫ్లో సెట్ అవుతారు. అదొక్కటి చేస్తా. గాట్ ఇట్. అర్థమైందా? Yes, sir. దట్స్ ఇట్. Yes, sir. Yes, sir. Yes, sir. గుడ్. గుడ్ బాల. గుడ్ ఎవ్రీవన్. సో గెట్ బ్యాక్ టు యువర్ స్టడీస్, రివైజ్, యూజ్ ద టైమ్ ఎఫిషియెంట్లీ. ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ ఇబ్బంది అనిపించినా ఏమనిపించినా కూడా యూ గివ్ మీ కాల్. నేను 3 రోజులు హాలిడేసే పెట్టుకొని కూర్చున్నా. సరేనా? ఐఎమ్ Yes, దేర్. sir. ఈ 3 డేస్ మీతోనే ఉన్నాను, ఎక్కడ పోవట్లేదు. వేరే పని కూడా పెట్టుకోలేదు. నేను ఏడికి రానని చెప్పాను, ఏ క్లాసులు తీసుకున్నాను అని చెప్పి. ఈవినింగ్ క్లాస్ మీతో మాట్లాడినాక, క్లాస్ అయిపోయినాక మాట్లాడదాం. ఆయన బాల క్లాస్ అయిపోయినాక మాట్లాడతాం. ఎస్, ఓకే, డన్. మిగతా వాళ్ళతో స్వాతి హ్యావ్ స్పోకెన్ విత్ యూ, అనీష్ హ్యావ్ స్పోకెన్ విత్ యూ, శ్రావ్ హ్యావ్ స్పోకెన్ విత్ యూ, ప్రియాంక మీద మాట్లాడినాం. బాల ఇవాళ ఇప్పుడు సాయంత్రం మాట్లాడదాం. కైవల్య, నువ్వు ఫ్రీ అయినాక కాల్ చేయి. యా, ఇబ్బంది ఉంటే కాల్ చేయండి, లేదు ప్రశాంతంగా ఉన్నారంటే కానివ్వండి ముందటికి. ఎస్, బట్ డోంట్ వరీ. Yes. ఏ ఇబ్బంది, ఏం ప్రాబ్లం లేదు. యా, దట్స్ వాట్. టుమారో సిచ్యువేషన్ అది. ఈవినింగ్ వచ్చి మనం అన్ని డిస్కస్ చేసుకుందాం. పొద్దున మనకు అనుకూలంగా అన్ని జరగాలి. బయట ఎట్లా వచ్చిందో అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ థింగ్స్ వీ డోంట్ కేర్. అట్లాంటివి 100 చూస్తున్నాం టెస్టులు, అవునా కదా? Yes, sir. Yes, sir. Yes, sir. 100 చూస్తున్నాం. 1000 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ అటెంప్ట్. రేపు పొద్దున అక్కడ కొత్తగా ఏం రాదు. ఆ ఎగ్జామ్కి మీరు కొత్త. ఆ ఎగ్జామ్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అట్లాంటి ఎగ్జామ్లు చూసినా, అట్లాంటి క్వశ్చన్లు చూసారు. కానీ మీలాంటి క్యాండిడేట్స్ అట్లాంటి అటెంప్ట్ ఎప్పుడు ఇచ్చి ఉండదు. అలాంటి క్యాండిడేట్స్ లాగా వెళ్ళి రాయండి రేపు. గాట్ ఇట్? Yes, sir. Yes, sir. ఎస్. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. ఎస్. Thank you, sir. Thank you, sir. Thank you. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐఎమ్ హియర్ ఫర్ యూ. ఏదున్నా కూడా మీతో కొట్లాడడానికి రెడీగా ఉన్నా. చూసుకుందాం, వెళ్ళరండి. యా, Yes, sir. డన్. ఎనీ క్వశ్చన్స్? Dhanush, sir. Thank you. Thank you, sir. Dhanush, sir. Thank you, sir. ఎస్, ఎస్, థ్యాంక్ యూ సార్. ధనుష్ సార్. సార్ ఏమన్నారు, మీరు ఎగ్జామ్ రాసిరండి అమ్మ, వచ్చి మంచి మార్కులు తెచ్చుకోండి, థ్యాంక్ యూ చెప్పండి. అది దట్ విల్ హ్యాపీ, విల్ బీ వెరీ హ్యాపీ విత్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టుడే. ఎగ్జామ్ ముందు ఇవాళ క్లాస్లో ఉన్నారంటే యు ఆర్ వెరీ కంపోజ్డ్ ఆల్రెడీ. లేకుంటే మనుషులు ఊగిపోతూ ఉంటారు, ఆగమం అయిపోతూ ఉంటారు. నాకు సొంతంగా ఒక్కరిని కావాలి, నాకు అది లోకంతో సంబంధం, ఏదో ఏదో పిచ్చి పిచ్చి అయిపోతూ ఉంటారు. మీరు కంపోజ్డ్గా ఇవాళ క్లాస్లో కూర్చున్నారంటే యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామ్ టుమారో. మీరు రెడీ లేకుంటే నాకు ఇవాళ క్లాస్కి వచ్చేటోళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. మీరా? దట్స్ అన్ అదర్ ప్రూఫ్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, యూ వుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ద క్లాస్. యు ఆర్ కంప్లీట్లీ రెడీ. మన సొంతంగా మనకి ఇష్టం ఉన్నట్టు రేపు రాసుకుని వద్దాం అంతే, వాడు ఎట్లయినా అని పేపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ హియర్ అండ్ హూ ఆర్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్ ఆల్సో. వాళ్ళకు కూడా రేపు పొద్దున మళ్ళీ వీ విల్ మీట్ దెమ్ ఆల్, విల్ టాక్ అగైన్. ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు, బట్ యూ గైస్ ఆర్ వెరీ స్పెషల్. షో ఇట్ టు దెమ్ టుమారో. ఎస్, Yes, sir. ఎస్, ఎస్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. యా, కీప్ రాకింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎస్, ఏమైనా ఇబ్బంది అయితే కాల్ మీ.